దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఓకే అన్న కేంద్రం విశాఖ కేంద్రంగా డివిజన్తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం సాకారమైనట్టు అనిపించినా ఎక్కడో చిన్న వెలితి. కారణం విశాఖ కేంద్రంగా ఏర్పడే డివిజన్లలో కేకే లైన్ను తప్పించడమే. చెప్పడం కాదు, చేసి చూపించామని కూటమి నేతలు చెప్తుంటే గుండెకాయ లేని డివిజన్ మాకెందుకు, అది అరకును డివిజన్ నుంచి వేరు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. వాజ్ ద స్టోరీ. విశాఖ ప్రాంత వాసుల దశాబ్దాల నాటి డిమాండ్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి కేంద్రం ఓకే చెప్పింది. విశాఖ కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించి దానికి దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ గా నామకరణం చేసింది. కేంద్ర కేబినెట్ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ కోస్ట్ రైల్వేస్ జోన్ జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేశారు. వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం డివిజన్ గా మారుస్తూ జనవరి 10న రైల్వే ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో విశాఖ, గుంటూరు, గుంతకల్లుతో పాటుగా విశాఖ డివిజన్ కూడా కలిపి 4 డివిజన్లు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోని డివిజన్లకు సరిహద్దులు కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరించింది రైల్వే బోర్డు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్తో పాటుగా డివిజన్ కూడా ఉంటున్నట్లుగా తెలుసుకుని అందరూ సంబరపడుతున్న సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో అసంతృప్తిని రగిల్చింది. అప్పటి వరకు వాల్తేరు డివిజన్లో ఉన్న కేకే లైన్ ను రాయగఢ్ డివిజన్లో కలపడం ప్రజలు ఆందోళనకి కారణమైంది. వాల్తేరు డివిజన్ కు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే కేకే లైన్ ను ఒడిశా కేంద్రంగా ఉన్న రాయగఢకు మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. అరకు రైల్వే స్టేషన్ ను రాయగఢ డివిజన్ లో చేర్చడం కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి మింగుడు పట్టం లేదు. ఈ ప్రాంత వాసుల మనోభావాల్ని గుర్తించి విశాఖ కేంద్రంగా ఉండే డివిజన్లోనే అరకు ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలని రైల్వే మంత్రికి అరకు ఎంపీ తనుజారాణి వినతి పత్రాన్ని సమర్పించారు. విశాఖ డివిజన్తో అరకు ప్రాంతం ముడిపడి ఉందని, ఒడిశాలోని రాయగఢలో విలీనం చేయడాన్ని తమ ప్రాంత వాసులు అంగీకరించబోరని, దీనిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం డివిజన్ నుండి అరకు డివిజన్ ని రాయగఢ డివిజన్లోకి చేంజ్ చేస్తున్నామన్న తెలియగానే 6వ తారీఖున సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. అయితే ఎప్పుడో బ్రిటిష్ తరం నుండి మన అరకు డివిజన్ అన్నది విశాఖపట్నం డివిజన్లోనే ఉండేది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ రీజన్స్ ఏమైనా కానియొచ్చు, అరకుని తీసుకొని వచ్చి ఇప్పుడు రాయగఢ డివిజన్లోకి కలపడం అనేది ఒక తల్లి నుండి బిడ్డని వేరు చేసే ప్రక్రియలా అనిపిస్తుంది. అందుకనే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అయితే ఇలా అరకుని చేంజ్ చేయడం వలన ఎన్ని ఆపరేషనల్ చేంజెస్ ఉండుండొచ్చు, బట్ ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనోభావాన్ని దెబ్బతీసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నం నుండి రాయగఢకి చేంజ్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా అక్కడికి చేంజ్ చేస్తే మాకు ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా మీటింగ్స్ అన్నా కానీ ఏవైనా ఇష్యూస్ డిస్కస్ చేయాలన్నా కూడా అంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి సార్తో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి మా అరకుని మాత్రం ఖచ్చితంగా వాల్తేరులోనే ఉండాలి, అంటే కేకే లైన్ కొత్త వలస నుండి కిరందోల్ వెళ్ళే లైన్ ఖచ్చితంగా వాల్తేరులోనే ఉండాలని చెప్పి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చాము. ఆయన కూడా ఇంకొకసారి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. కేకే లైన్ లో ప్రయాణం ఒక మధురానుభూతి. కొండలు, గుట్టలు, లోయలు దాటుకుని పచ్చటి అడవుల్లో కొండ గుహల మధ్య నుంచి సాగిపోయే ట్రైన్ జర్నీ మధురానుభూతినిస్తుంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్ని కలుపుతూ సాగుతున్న విజయనగరం జిల్లాలోని కొత్త వలస రైల్వే స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్లోని కిరండోల్ వరకు 446 కిలోమీటర్ల వరకు కేకే లైన్ సాగుతుంది. ఈ మార్గంలో 58 చోట్ల కొండలను తొలచి సొరంగాల గుండా రైలు మార్గాన్ని నిర్మించారు. కేకే లైన్ మార్గంలో 48 రైల్వే స్టేషన్లున్నాయి. ఛత్తీస్గఢ్లోని బైలాదిలా గనుల నుంచి విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ రవాణా జరుగుతోంది. ఏటా ఈ రవాణా ద్వారా 10,000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. విశాఖ నుంచి అరకు ప్రయాణం ప్రయాణికులకు అద్భుత అనుభవాన్ని అందిస్తోంది. 120 కిలోమీటర్లు సాగే రైలు మార్గం ఇంతకాలం వాల్తేరు డివిజన్లో ఉండేది. ఇప్పుడు ఈ మార్గాన్ని రాయగఢ డివిజన్లో విలీనం చేయడంతో రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. అరకు మనది కాదా అనే చర్చ ఏపీ ప్రజల్లో మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలించింది. కేంద్ర మంత్రివర్గం నిన్న విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్తో కూడుకున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. దీన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుంది. ఈ జోన్ తాలూకా కార్యకలాపాలు త్వరగా పూర్తయ్యేదాని కోసం
కేంద్ర ప్రభుత్వం దీనికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అత్యంత కీలకమైనటువంటి కొత్త వలస కిరండోలు రైల్వే లైన్ని పాత వాల్టే డివిజన్ విడగొట్టి ఈరోజు రాయగఢలో కలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఉత్తరాంధ్రకి విశాఖపట్నం తీవ్ర నష్టం చేసే చర్య ఇది. దీంతోపాటు అరకు పర్యాటక ప్రాంతం అది ఆంధ్ర ఊటీ దాన్ని తీసుకెళ్ళి రాయగఢ డివిజన్లో కలుపుతున్నారు. ఈ రకంగా కలపడం వల్ల విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం ఉపాధిని పెంచుతామని చెప్పి ఏది చెప్తుందో అది నెరవేరాలని చెప్పున్నా కానీ అలాగే కేకే లైన్ నిధులు చూసుకుంటే ఈ వాల్తే డివిజన్ సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుస్తుంది. దేశం మొత్తం మీద ఏ డివిజన్లో కూడా ఆదాయం రావట్లేదు. దానికి కారణం కేకే లైన్. ఆ కేకే లైన్ వరుస పోతే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి పోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఈ లైన్ల ద్వారా ఇక నిధులు వస్తున్నాయి, దీనికోసం మా అభివృద్ధి కోసం నిధులు కేటాయించని చెప్పిన కేంద్రం నిలదీయాలని చెప్పినంటే ఖచ్చితంగా కేకే లైన్ మందుల్లో ఉండాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని మీరు కేకే లైన్ని ఖచ్చితంగా పాత వాల్టే డివిజన్ ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం డివిజన్ అంటారో ఆ డివిజన్లో కొనసాగించే విధంగాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని విశాఖపట్నం ఏర్పాటు చేసే విధంగాను అరకు ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా విశాఖపట్నం డివిజన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. అది కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఏపీ కోసం ఎంతో చేస్తున్నా కొందరు కావాలనే తమపై నెగటివ్ భావనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అరకు ఏపీలోనే ఉందని ఎక్కడికి పోలేదు అంటున్నారు. మేము ఎంతో కాలం నుంచి చెప్తున్నాము రైల్వే జోన్ తీసుకొస్తాము చేస్తాము చెందుతామని చెప్పిన ప్రజలకి రైల్వే జోన్ వచ్చింది. మళ్ళీ అరకు ఏదో వేరే దాంట్లో ఉంది. ఎక్కడుంటే ఏంటంటే అరకేం పోలేదు కదా. అరకు ఎక్కడుంది? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది మానేసి ఈ డబ్బు అంతా అక్కడ పోతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన రైల్వే జోన్కి సపోజ్ అది పెట్టిన మూలాన ఒక 2 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది అనుకుందాం ఆదాయం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఆ 2 కోట్లలో మనకు 10% ఇక్కడ 20 lakhs ఇక్కడ ఖర్చు పెట్టడానికి అధికారం ఏమి ఉండదు. ఇక్కడ డబ్బులు లేకపోయినా ఖర్చు పెట్టచ్చు. సో ఇదంతా సెంట్రలైజ్డ్ పూల్ వెళ్ళేటప్పటికి ఎందుకు అర్థం కాదు, డబ్బు ఉన్నదంతా అటు వెళ్ళిపోయింది అంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బీజేపీ చేసిన దాంట్లో కుట్రలో ఏదో ఒక దానిపైన ఏదో చిన్న బురద జల్లాలి, ఆ ఫుల్ క్రెడిట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్. కేకే లైన్ తో పాటు అరకు రైల్వే స్టేషన్ కూడా ఒడిశా కేంద్రంగా ఏర్పాటైన రాయగఢ డివిజన్ లో విలీనంతో మొదలైన ఆందోళనకి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రైల్వే మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అరకును తీసేసి వాళ్ళకి ఇచ్చేయటం లేదు కదండి, సీమ్లెస్ ఇది ఉంటుంది కదా మనకి. కాబట్టి డెఫినెట్ గా అరకు వదులుకునేటువంటి అవకాశం లేదు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా మేము అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఒక లేఖ మాధ్యమంగా, నేను ఇందాక చెప్పాను కదండి, జిల్లా అధ్యక్షులు జీసీ నాయుడు గారు లాంటి పెద్దలు వారందరితోటి చర్చించిన పిమ్మట ఆ లేఖ మేము అశ్విని వైష్ణవ్ గారికి ఇవ్వటం జరిగింది. వారు పరిశీలిస్తానని చెప్పారు. కేకే రైల్వే జోన్ అరకు రైల్వే స్టేషన్ ను విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలని ప్రజలు, కూటమి ప్రభుత్వం, విపక్షాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.